హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. అధికారిక స్థలం ఒకటి, డంపింగ్ మరో చోట. మెట్పల్లిలో డంపింగ్ యార్డ్ వివాదం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అధికారికంగా డంపింగ్ యార్డ్ కోసం సర్వే నంబర్ 190/1 కేటాయించబడినప్పటికీ ప్రస్తుతం విజ్డమ్ స్కూల్ వెనకాలన్న ప్రభుత్వ భూమిలో మున్సిపల్ ఘన వ్యర్థాల డంపింగ్ జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెట్పల్లికి చెందిన రాహుల్ సమాచారం హక్కు చట్టం RTI కింద మున్సిపాలిటీకి దరఖాస్తు చేశారు. అయితే ఆయా సర్వే నంబర్లకు సంబంధించిన అనుమతుల వివరాలు తమ కార్యాలయంలో అందుబాటులో లేవని మున్సిపాలిటీ అధికారులు సమాధానం ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పూర్తి వివరాల కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారికంగా కేటాయించిన స్థలం వేరే ఉండగా మరో సర్వే నంబర్లలో డంపింగ్ జరుగుతుందన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మెట్పల్లిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేదు కానీ నడుపుతున్నారు బండి. చెప్పు, నీకు చెత్త ఎవరేమన్నారు చెప్పు, అదే చెప్పు, అదే చెప్పన్నా. నేను అందరూ మాట్లాడతా, చెప్పన్నా. ఎన్నిసార్లు చెప్తారు? చెప్పలేరా మీకు? చెప్పలేరా? సరే, మీకు మీ మున్సిపల్ వాళ్ళు చెప్పలేరా? ఇక్కడ వాళ్ళు చెప్పలేరా? లేదన్నా, మేము ఇది మేమే వస్తాం రోడ్ అంతా. ఏ రోడ్? ఇట్లా రోడ్ లేదు. అవునా?